హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పూర్తయ్యాక జిల్లాల్లో చర్యలు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు లేదన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పూర్తయ్యాక జిల్లాల్లో చర్యలు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు లేదన్నారు. చెరువుల కబ్జాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం. చెరువులు కాపాడుకోవడానికి ఒక వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు మంచి పని చేస్తే మీకు ఇష్టం ఉండదు. రైతుల విషయంలో అట్లే మాట్లాడతారు, హైడ్రా విషయంలో అట్లే మాట్లాడతారు. ప్రతిదాన్ని రాజకీయం చేసుకోవడం కుదరదు, మంచిది కాదు. ఇది అప్పుడే నేను ఇప్పటికి కూడా మాస్టర్ ప్లాన్లో ఉంది. 2030 మాస్టర్ ప్లాన్లో రాబోయే 50 సంవత్సరాలకు హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాకు ఏం అవసరము అనేది చాలా స్పష్టంగా, దాంట్లో భాగంగా మంచినీళ్ళ విషయం కూడా చాలా ప్రధానమైంది. అందుకే ఇంకొక మాట మనవి చేస్తున్నా. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను హుడా చైర్మన్గా ఉన్నప్పుడు హుసేన్ సాగర్, హిమాయత్ సాగర్ పక్కన మిరాలం ట్యాంకు, మిరాలం లేక్, అది మిరాలం లేక్ నుంచి కింగ్ కోటికి, నిజాం గారికి టాంగాలో మంచినీళ్ళు వచ్చేటివి. అప్పుడు ఫిల్టర్ కూడా అవసరం లేదు. మంచి తీపి నీళ్ళు, బలమైన నీళ్ళు, ఆరోగ్యకరమైన నీళ్ళు అవి టాంగాలో వచ్చేటివి. అట్లాంటి చెరువులో అక్రమ నిర్మాణాలు జరిగితే 1992 సంగతి చెప్తున్నా. అప్పట్లో ఈ లేటెస్ట్ మిషనరీ లేదు. అవి కూలగొట్టాలి అని అంటే 2 రోజులు పట్టింది కూలీలతో. అనేకమైన రాజకీయ ప్రెషర్లు. విజయభాస్కర్ రెడ్డి గారికి గంటకు ఫోన్లు వస్తున్నాయి. నాకు ఫోన్ చేసిండు, ఏం కోదన్నం ఎక్కడున్నావు, నాకు ఇట్లా ఫోన్లు వస్తున్నాయి అని అంటే, సార్ ఇవాళ ఒక్కరోజు దయచేసి ఫోన్లు ఎత్తకండి మీరని, మాట్లాడకండి. అయినా కూడా ఆనాడు ఆ నిర్ణయం తీసుకోవడం ఇంత దూరదృష్టితో నిజంగా రేవంత్ రెడ్డి గారు ఈ పెరుగుతున్న రాజకీయ మాటలు చూసి నిన్న ఒక సందర్భంలో భగవద్గీతను కూడా ఆ సూత్రాన్ని ధైర్యంగా, నేను ఒక ప్రజల చేత ఎన్నుకోబడిన నేను ఇప్పుడు కనుక నేను నా ధర్మం నెరవేర్చకపోతే న్యాయం కాదు అనే మాట కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత పూర్తయ్యాక జిల్లాల్లో చర్యలు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు లేదన్నారు. చెరువుల కబ్జాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం. వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో, దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు, రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు, లేదా గతంలో ఇక్కడ చెరువు ఉండి అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి, పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ, ఉద్దేశాలు కానీ లేవు. దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఎక్కడైనా అన్యాయంగా జరిగిందంటే తప్పకుండా మీరు న్యాయస్థానాలు ఉన్నాయి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఇది ఒకప్పుడు హైదరాబాద్
మంచి చెరువుల నగరంగా ఉన్నటువంటి చెరువుల యొక్క లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవడానికి చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే ఆక్రమణలు గురైనాయో వాటి ఆధారాలు, వాటి ఆనవాళ్ళు, వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను. ఇదే విధంగా 33 జిల్లాల్లో కూడా ఎక్కడైనా అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, చెరువులకు సంబంధించి లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలు కావచ్చు, ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కావచ్చు, వాటన్నిటి పట్ల మీకున్న సమాచారాన్ని, అవగాహనను, ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలను అభినందిస్తున్నామన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలను విస్తృత పరచాలని ప్రభుత్వాన్ని కోరారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో పాటు వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. బిల్డర్ల నుంచి ఇండ్లు కొనుక్కొని సామాన్య ప్రజలు నష్టపోకుండా చూడాలన్నారు ఎమ్మెల్యే కృష్ణారావు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి అక్కడి ఇబ్బందులు తెలుసుకొని చర్యలు తీసుకోవాలన్నారు. కబ్జాకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు గతం నుంచి నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి చేసినటువంటి మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. కానీ ఇవన్నీ ఆలోచన చేయండి. ఇవాళ మా దగ్గర బోయిన చెరువు ఉంది, బోయినపల్లిలో. అక్కడ సుమారు 40 సంవత్సరాల కిందనే కట్టుకున్నారు. అక్కడ 40 సంవత్సరాల ఎస్సీ కానీ మొత్తం ఎస్సీలే ఉంటారు. అక్కడ కట్టుకున్నారు, వాళ్ళకి అన్ని ట్యాక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఇలా మీరు నోటీసులు ఇచ్చారు. మరి అలా పరిస్థితి ఏంటి? మరి 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు వేయడం వల్ల దానికి ఏం చేశారు మీరు గుడికి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు. కానీ గ్రేవ్ యార్డ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్. అంటే టెంపుల్లకు ఇవ్వచ్చా ఎమిటేలు అందులో ఉన్నటువంటి 40 ఏళ్ళ కింద ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఆ టెంపుల్కి ఇచ్చారు. మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారు, జిహెచ్ఎస్ బిల్డింగ్ కట్టారు. మరి దాని పరిస్థితి గ్రేవ్ యార్డ్ ఉంటుంది. చెర్లలో చాలా మటుకు పెద్దలు ఉన్నప్పుడు చాలా మంది చెర్ల పక్కకి గ్రేవ్ యార్డ్ పెట్టారు, వాళ్ళు కట్టారు. దాని కూడా నోటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతున్న ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా దీన్ని చేసే పని నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు